గోవిందు, రే గోవిందు, శుభవార్తరా, రారా, త్వరగా రారా. వస్తున్నాయి గారు. ఏంటి బాబు, ఏం జరిగింది? రే, సామ్రాట్ని, రంగారావుని, విక్టర్ని హత్య చేసింది ఎవరో కాదురా, నా అల్లుడురా. దుష్ట శిక్షణ చేసి దేవుడైన వాడు ఎవరో కాదురా, నా అల్లుడు విజయరా. నిజంగానా బాబు? నిజంరా. ఏమిటా నవ్వు? ఎందుకంత ఆనందం? మీ కూతురి మెళ్ళో తాళి కట్టిన మనిషి హంతకుడైనందుకు ఆనందపడుతున్నారా? మీ పరువు మర్యాదలు నిలబెట్టవలసిన అల్లుడు పాపిష్టవాడైనందుకు సంబరపడుతున్నారా? అవునమ్మా, అవును. మండుతున్న నా గుండెలోని మంటను నా అల్లుడు ఆర్పినందుకు నేను ఆనందపడమే కాదమ్మా, గర్వపడుతున్నాను. నాకు కొడుకులు లేరు, ఆడపిల్ల నా కూతురు నా పగను ఎలా సాధిస్తుందా అని బాధపడ్డాను. కానీ నా అల్లుడు వల్ల నా పగ చల్లారినందుకు సంబరపడుతున్నానమ్మా, సంబరపడుతున్నాను. ఏమి డాడీ, మీ పగ చల్లారడం ఏంటి, నీ కక్షడం ఏంటి? అవునమ్మా, అవును. నువ్వు పసితనంలో ఉన్నప్పుడు నీకు ఊహ తెలియని రోజుల్లో మందిరం లాంటి మన ఇంట్లోకి రాక్షసులు లాంటి మనుషులు ప్రవేశించి దేవత లాంటి మీ అమ్మను పూడికి చేశారు. ఎదురు తిరిగిన నన్ను ఏమీ చేయలేని వాళ్ళగా చేసి పారేశారు. ఏమిటాడు మీరనేది? నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నలుగురు దుర్మార్గులైన నేరస్తుల్ని చట్టానికి పట్టించి జైల్లో పెట్టించాను. అయితే ఒక వర్షపు రాత్రి నేను ఇంట్లో లేనప్పుడు మీరా? ఈ దారుణాలన్నీ చేసింది మీరా? ఓ రాక్షసులారా, మీరు జైల్లోంచి ఎలా బయటపడ్డారా? ఈ లోకంలో డబ్బున్న వాడిని సంఖ్యలు, కటకటాలు, రాతిగోడలు ఏవి ఎంతో కాలం బంధించి ఉంచలేవు. గోపాలరావు, తాచు పాములు కొట్టి బుట్టలో పెట్టేస్తే నోరు మూసుకుని పడి ఉండవు. గోపాలరావు, పగబట్టి పడగెత్తి బయటకు వస్తాయి, కాటేస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని నమ్మటమే నీ పాలసీ అని నీ చేతులతో మమ్మల్ని బంధించావు. గోపాలరావు, ఇప్పుడు నీ చేతులను నరకటమే మా పాలసీ. ఆ విధంగా నన్ను చేతులు లేని వాళ్ళ చేసి, ఏమీ చేయలేని వాళ్ళ చేసి వెళ్ళిపోయారమ్మా నీచులు. ఇప్పుడు చెప్పమ్మా, నీ కన్న వాళ్ళకి, నీ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ నీచుల విషయంలో అల్లుడు చేసిన పని న్యాయం కాదంటావా? అతను దోషికాడమ్మా, ముమ్మాటికి దోషికాడు. అతను నువ్వు అరెస్ట్ చేయొద్దు జ్యోతి, అరెస్ట్ చేయొద్దు. డాడీ, ఒకప్పుడు వృత్తినే దైవంగా నమ్మిన పోలీస్ ఆఫీసర్వి. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, కర్తవ్యం అనేవి మనిషికి పంచప్రాణాలని నాకు నూరిపోసి నన్ను ఒక పోలీస్ అధికారిని చేశారు. చేసే వృత్తికి, నమ్మిన లక్ష్యానికి తలవంచి తీరాలి. ధర్మం చెప్పే స్థానంలో నిల్చున్నప్పుడు తన పర అనే భేదం ఉండకూడదని పాఠాలు చెప్పేవాడివి. ఇప్పుడు నువ్వేనా ఒక నేరస్తుని అరెస్ట్ చేద్దంటున్నావు? పొద్దు డాడీ, పొద్దు. మంచి నేర్పిన నీ నోటితో నాకు చెడు నేర్పొద్దు. విజయ్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న నేరస్తుడు. అతను పట్టుబడాలి, శిక్షింపబడాలి. దట్స్ ఆల్.
చెల్లె చెల్లెమ్మా ఎవరు ఎవరు నువ్వు? నేనమ్మా నీ అన్నయ్యను ఇంకా గుర్తుపట్టారా? చూడమ్మా ఇప్పుడు చూడమ్మా నేనమ్మా నీ అన్నయ్య విజయ్. అయ్యా నాకెవ్వరూ లేరు, నేను అనాథను అనాథను. అలా అనుకమ్మా, నేనుండగా నువ్వెందుకు అనాథ అవుతావమ్మా? అమ్మా సీత, రాముడు లాంటి మనిషితో నీకు పెళ్లి చేసి పసుకుంకాల కలయికల నీ కాపురం కళకళలాడుతుంటే చూసి ఆనందించాలి కల్లో కన్నయ్య అన్నయ్య. నేను ఈ స్థితిలో చూసి ఎంత కుమిలిపోతున్నాడో తెలుసా అమ్మా? రామ్మా రా, వెళ్ళిపోతాం. నా నేను ఎక్కడికి రాను. నేను అసలు నీ చెల్లెల్నే కాను. మతి లేకుండా నా వెంటపడి నన్ను విసిగించుకు. వెళ్ళిపో. Get out! వద్దమ్మా, ఈ విషయం నీ ఇంట్లో నిలిచిపోద్దు. నా మాట వినమ్మా. నాకు ఇంజెక్షన్ కావాలి. You damn it! నాకు ఇంజెక్షన్ కావాలి, లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు ఉంటే మంచిది కదమ్మా, నా మాట వినమ్మా. Don't say anything. I want it. I want it. I want it. అమ్మా, నిన్ను ఎత్తుకున్న ఈ చేత్తో, నీకు గోరుముద్ర తినిపించిన ఈ చేత్తో, నిన్ను అల్లారు ముద్దుగా నడిపించిన ఈ చేత్తో నిన్ను కొట్టానమ్మా. ఈ చేత్తో నిన్ను కొట్టాను. ఈ దౌర్భాగ్యుని మన్నించు తల్లి, మన్నించు. అన్నయ్య, అన్నయ్య, రాలిపోయిన పువ్వుని, ఆరిపోయిన దీపాన్ని చూసి ఎందుకన్నయ్య కన్నీరు? వద్దన్నయ్య, నా దగ్గరికి రాకు. అదేమిటి మాలా అంటున్నావు? నా మీద కోపమా? కోపం కాదన్నయ్య, పవిత్రమైన దైవం లాంటి నువ్వు అపవిత్రమైన పాపిష్టి దాన్ని. నన్ను తాక్కూడదన్నయ్య, తాక్కూడదు. వద్దమ్మా, అంత మాటలు. అమ్మా, నువ్వెక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏమైపోయావు అని నీకోసం ఎన్ని రాత్రులు కలవరించానో తెలుసా? నిన్నెలాగైనా కలుసుకోవాలనే దృఢ సంకల్పంతో నా ఒంటరి జీవితాన్ని ఎడారి చేసుకుని నీకోసమే జీవించున్నానమ్మా. నువ్వు ప్రాణాలతో ఉండి ఉంటావని నమ్మకమే నన్ను ప్రాణాలతో ఇంతవరకు నిలబెట్టి జరిగిందంతా మర్చిపోయి నాతో వచ్చేసి తల్లి. అమ్మా, చెల్లమ్మా, ఎంత పని చేశావమ్మా? అన్నయ్య, నీ కళలన్నీ చెరిపేసి, నీ ఆశలన్నీ కాల్ చేసి, నీ కోరికల్ని కోల్ చేసి నా బ్రతికిలా ముగిసిపోతానికి కారణం ఎవరమ్మా? ఎవరమ్మా? ఎవరు వాడు? చెప్పమ్మా. ఇక్కడికి దూరంగా ఊరవతలను మామిడి తోటలో గెస్ట్ హౌస్ లో ఉన్నాడు ఈ క్లబ్ ప్రొపరేటర్. పేరు వాడి పేరేంటమ్మా? పేరు పేరు జేమ్స్. జేమ్స్! Mr. Vijay, you're under arrest. జ్యోతి. Say Inspector Jyoti. ఐమ్ సారీ ఇన్స్పెక్టర్ జ్యోతి, దయచేసి నన్ను ఇప్పుడు ఆప్ చేయదు. నా చెల్లెలు బ్రతుకు అంతం కావడానికి కారణమైన వాళ్ళు ఇంకొకటి మిగిలి ఉన్నాడు. వాడిని కూడా సర్వనాశనం చేస్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఆ తర్వాత నేనే వచ్చి సంఖ్యల కోసం చేతులు చెప్తాను. నన్ను నమ్ము. నో, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా 3 హత్యలు చేసిన నిన్ను అరెస్ట్ చేయకుండా 4వ హత్య చేయడానికి వదిలిపెడతాను ఎలా అనుకుంటున్నావు? మర్యాదగా లొంగిపో. ఇన్స్పెక్టర్ ప్లీజ్, ఒక అరగంట టైం ఇవ్వండి. నా లక్ష్యం పూర్తి చేసుకుని వస్తాను. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదలడం జరగదు. ఇన్స్పెక్టర్, మిమ్మల్ని అర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, నన్ను వెళ్ళండి. నో నో నో. సరే, పట్టుకోవాలని నువ్వెంత పట్టుదలగా ఉన్నావో తప్పించుకోవాలని నేను అంతే పట్టుదలగా ఉన్నాను. ఒక్కడుగు ముందుకేస్తావో షూట్ చేసి తీరుతాను.
నువ్వు నన్ను ఏనాటికి షూట్ చేయలేవు. ఎందుకు అలా అనుకుంటున్నావు? అగ్ని సాక్షిగా నీ మెళ్ళో నేను తాళిగట్టిన భర్తను గనక. ఇన్స్పెక్టర్, నువ్వు కాకి బట్టలు వేసుకోవచ్చు, వృత్తికి సంబంధించిన టోపీ పెట్టుకోవచ్చు, రివాల్వర్ పట్టుకోవచ్చు, కానీ నువ్వు పసుపు కుంకాలు మంగళసూత్రం ఉన్న ఒక ఆడదానివి, సుమంగళగా కన్నుమూయాలనుకునే ఒక ఇల్లాలి, పండంటి పిల్లలకు తల్లివి కావాలనుకునే నా అర్థాంగవి. ఈ గడ్డ మీద పుట్టిన ఏ ఆడది తన చేతుల మీదుగా తన భర్తను చంపి తల్యాన్ని తనే తెంపుకుని తను విధవా అనే ముద్ర వేసుకోవడానికి ఏ స్త్రీ ఒప్పుకోదు. దట్ ఈస్ అవర్ ఇండియన్ సెంటిమెంట్, యు నో. ఇన్స్పెక్టర్, దైవం భర్త కాదు కర్తవ్యం అని నువ్వు భావిస్తే, పసుపు కుంకాల కంటే నువ్వు వేసుకున్న కాకి బట్టలే ముఖ్యం అనుకుంటే, నీ గుండెను బండరాయి చేసుకునే ధైర్యమే నీకుంటే, వెళ్ళిపోతున్న నీ భర్తను షూట్ చేసి చంపేశాయి. విజయ్, ఆగు, వెళ్ళొద్దు, ఆగు ప్లీజ్. విజయ్, వెళ్ళొద్దు, ఆగు, షూట్ చేస్తాను. విజయ్, ముద్దాయి విజయ్, సామ్రాట్, రంగారావు, విక్టర్, జేమ్స్ అనే 4 వ్యక్తులను దారుణంగా హత్య చేసినట్టుగా సాక్ష్యాధారాలను బట్టి నిర్ధారణ జరిగింది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయి విజయ్కి ఉరిశిక్ష విధించడమైనది.